కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చి 5.5 నెలలు దాటినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆర్టీసీని విలీనం చేస్తే ఉద్యోగుల జీతాలు పెంచాల్సి వస్తుందనే సాకుతో హస్తం సర్కార్ కావాలనే కాలయాపన చేస్తుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ విలీనం అటకెక్కిందనే చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలోనే 90% ప్రక్రియ పూర్తయినా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నోరు మెదపడం లేదు. ఆర్టీసీలో 2019లో సుదీర్ఘ సమ్మె జరిగిన సమయంలో ఉద్యోగుల విలీనంపై కొంత చర్చ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు కూడా నాటి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగస్టులో విలీనం నిర్ణయాన్ని తీసుకుంది. అప్పటి మంత్రివర్గ సమావేశంలో దానిపై సానుకూలత కూడా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ మొదటి వారంలో బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టయింది. కానీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు విలీనం మాటే వినిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేర్చారు. దీంతో ఆ హామీని నిలబెట్టుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వెంటనే ఆ హామీని నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విలీనం కోసం ఎప్పుడెప్పుడా అంటూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆర్టీసీ విలీన ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలోనే 90% పూర్తయింది. విధి విధానాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వద్దనుకుంటే ఇప్పటి సర్కార్ కొత్త కమిటీ వేసి వీలైనంత తొందరలో నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగేందుకు ప్రభుత్వం సహకరించినట్లవుతుంది. కానీ ఎందుకనో సర్కారు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. అన్నింటికి మించి గమనించాల్సిన అంశమేంటంటే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉంది. కాబట్టి వీరికి పీఆర్సీ వర్తించదు. విలీనమైతేనే పీఆర్సీ పరిధిలోకి వస్తారు. జీతాలు కూడా కాస్త అటు ఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల అందరికీ చేరుతాయి. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ లబ్ధిలకు దూరమవుతున్నారు. ఇప్పటికే 1800 మంది పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలుంటాయి. కానీ విలీనం కాకపోవడం వల్ల ప్రస్తుతం పదవీ విరమణ పొందుతున్న వాళ్లంతా ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించి మానవ దృక్పథంతో వెంటనే విలీన ప్రక్రియను పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల వాంఛ ఏంటంటే ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు విలీనం అయిపోతే మాకు అన్నీ కూడా హక్కులు అన్నీ వస్తాయి అనేటువంటి దాని మీద తీవ్ర ప్రయత్నం జరిగింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఎంత మొండికేసినా సమ్మె తర్వాత ఎన్ని యూనియన్ పక్కకు పెట్టినప్పటికీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి చెప్పించి మళ్ళీ ఎన్ని అవంతరాలు ఇబ్బందులు వచ్చినా బిల్లు అసెంబ్లీలో బిల్లు పెట్టించి ఆ తర్వాత గవర్నర్ దగ్గర బిల్ పాస్ చేయించి మరి ఏదైతే ఉద్యోగుల ప్రక్రియని వేగవంతం చేసినటువంటి పరిస్థితి, దానికి 90% దాదాపుగా ప్రభుత్వంలో విలీనానికి ఆల్రెడీ రూపకల్పన జరిగిపోయింది. చివరి 10%లో ఎలక్షన్లు రావడం, కోడ్ రావడం, దాని ధర్మిలా లేట్ కావడం జరిగింది. లేట్ అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నికలు జరిగిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాడు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, మేము ఆర్టీసీకి 2 పీఆర్సీలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం, అట్లాగే ప్రభుత్వంలో విలీనం కూడా చేస్తాం, ఆర్టీసీని ఆదుకుంటామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఆనాడు వాళ్ళ కమిటీలో. దాని ప్రకారంగా ఆర్టీసీ ఉద్యోగులు ఏది ఏమైనా మరి ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే దాని మీద ఆనాడు ముఖ్యమంత్రి ఎంత ఇబ్బంది వచ్చినా ఎన్ని వచ్చినా కానీ చేయడం జరిగింది. కానీ ఆ 10%లో ఆగిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద మొత్తంలో ఆదుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేకున్నా కానీ 44% జీతాలు ఇచ్చి ఒక ఆర్టీసీ వాళ్ళకి ఆర్థికంగా ఆదుకున్న పరిస్థితి ఆనాడు ఉంది. కార్మికులు చాలా ఆవేదనతోటి, ఇబ్బందితోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, మానసిక ఇబ్బందులతోటి ఉన్న పరిస్థితి ఇవాళ అందరికీ కూడా తెలుసు. మేధావులకి, ప్రభుత్వాలకి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్న ఆశతోటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి వారికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అయినప్పటికీ మరి వాళ్ళు ఇస్తా అన్నారు. మళ్ళీ ఈ ఎన్నికలు రావడం,
కోడ్ రావడం ఇదంతా జరిగింది. మరి 3 నెలలు అయింది. ఆర్టీసీ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పి ఇది ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ థామస్ రెడ్డిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. విలీన ప్రక్రియపై సరి అయిన క్లారిటీ లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకు ఆందోళన పెరుగుతోంది. జీవితాంతం ఆర్టీసీ కోసం కష్టపడిన తమకు రిటైర్మెంట్ సమయంలోనైనా న్యాయం జరగాలంటే విలీనాన్ని వెంటనే పూర్తి చేయాలంటున్నారు ఉద్యోగులు. మరి ఈ విజ్ఞప్తికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంటుందా లేక ఎప్పటిలాగే మీనమేషాలు లెక్కిస్తారా అన్నది చూడాలి.